హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. ఫైనల్ గా దేవర మూవీ డే 1 కలెక్షన్స్ అయితే బయటకు వచ్చాయి భయ్య, అఫీషియల్ టీమ్ నుంచి. సో ఈ మూవీ 172 crore గ్రాస్ అయితే కొల్లగొట్టిందని చెప్పేసి అయితే అంటున్నారు ఫ్రమ్ మూవీ టీమ్. అందుకే అంటారేమో ఈస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని. అండ్ అలాగే డే 1 బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కింగ్ అని. ఆన్లైన్ లో అంతా నెగిటివిటీ వస్తున్నా కానీ ఆఫ్లైన్ లో మాత్రం హీస్ రేంజ్ ఈజ్ అన్మ్యాచబుల్ అని చెప్పేసి అయితే ఈ కలెక్షన్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అండ్ హిందీలో కూడా సాలిడ్ గా హోల్డ్ చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ హిందీలో కూడా 7.95 crore నెట్ అయితే వసూలు చేసింది ఈ దేవరా మూవీ. ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ అండ్ ప్రెసెంట్ ఉన్న బుకింగ్స్ ని గమనించుకుంటూ ఉంటే ఈ వీకెండ్ అయిపోయేలోపు మూవీ అయితే 30 crore ప్లస్ అయితే నెట్ ని వసూలు చేస్తుందని చెప్పి చెప్తున్నారు. అండ్ దానికి తోడు October 2 ఇంకా సాలిడ్ గా వస్తుందని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఆఫ్టర్ ప్రభాస్ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ నుంచి 100 crore గ్రాస్ అండ్ 150 crore గ్రాస్ కొట్టిన సెకండ్ హీరోగా ఎన్టీఆర్ అని అయితే నిలిచాడు. అండ్ కమింగ్ టు ద తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ గురించి, సో ఈ మూవీ నైసంలో 19.32 షేర్ అయితే వసూలు చేసింది. సో విచ్ ఇస్ నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్ అనమాట. అండ్ సీడెడ్ లో కూడా ఈ మూవీ డబుల్ డిజిట్ అంటే 10.4 షేర్ అయితే వసూలు చేసింది. ఇది కూడా నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్. అండ్ గుంటూరులో సో ఫస్ట్ డే వచ్చేసి 6.27 crore షేర్ అనమాట. అండ్ వెస్ట్ లో 3.60 crore షేర్ అండ్ నెల్లూరులో 2.1 crore షేర్ అయితే వచ్చాయి ఈ మూవీకి. సో ఏ ఏరియాలో చూసుకున్నా కానీ నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్ అయితే పెట్టేసింది. అండ్ కొన్నిసార్లు ట్రిపుల్ ఆర్ రికార్డ్ అంటే లేపేసింది అనమాట. అండ్ ఇదంతా కొట్టింది ఆఫ్టర్ ఏ డిజాస్టర్ డైరెక్టర్ తో అనమాట. సో ఈ అంతా మనం చూసుకుంటే ఇది ఓన్లీ మేక్ బికాస్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనే ఒక నేమ్ ట్యాగ్ తో వచ్చిన వాళ్ళందమాట. అఫ్ కోర్స్ ఆఫ్టర్ ఎన్టీఆర్ తర్వాత మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అయితే వస్తారు. బట్ ద ఓన్లీ రీజన్ ఇన్ తెలుగు స్టేట్స్ ఈస్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. ఈ మూవీ డే 2 నుంచి ఎలా పర్ఫామ్ చేస్తో చూడాలి. అండ్ టికెట్స్ అయితే పర్ఫామ్ గా సాలిడ్ గా బుక్ అయితే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ రానున్నది హాలిడే సెషన్, October 2 గాంధీ జయంతి అండ్ దసరా, బతుకమ్మ, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. సో వీటన్నిటికీ హాలిడేస్ ఉంటాయి. సో ఈ హాలిడేస్ కి దేవరకి కలిసి వచ్చే ఇంకో న్యూస్ ఏంటంటే దగ్గరలో ఏ పెద్ద సినిమా కూడా లేదు. సో ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేయగలదు అని చెప్పేసి అయితే చాలా ఎక్సైట్మెంట్ తో ఉంది. సో ఇంతకీ మీరేమనుకుంటున్నారు, ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు సినీ చాట్.